ఈ పాపం పోతే గాని మరణం ఆగదు. ఇప్పుడు పాపాన్ని తీసేయాలి. అందుకే ప్రభు మొదటి రాకడలో వచ్చి ఆయన చేసిన అతిపెద్ద కార్యము పాపాలు తీసేయడానికి ఏమయ్యాడు చెప్పండి? సిలువ మీద వేలాడిపోయాడు. మొదటి రాకడలో వచ్చి పాపాలు తీసి సిలువ మీద వేలాడిపోతూ పాపాలు తీసేశాడు. అంటే మొదటి రాకడలో పాపం తీశాడు. రెండవ రాకడలో ఏం తీస్తాడు? మరణాన్ని తీసేస్తాడు. మొదటి రాకడలో పాపాన్ని తీస్తే రెండవ రాకలు అంటే ఆయన భూమి మీద సంచరించినప్పుడు అప్పుడు వారు మరణాలు తీసేశాడు. రెండవ రాకడలో వస్తాడు. మొదటి రాకడలో పాపం తీస్తే రెండవ రాకడలో వచ్చి ఆయన ఏం చేస్తాడు? మరణాన్ని తీసేస్తాడు. ప్రస్తుతానికి అందుకే మన క్రైస్తవులు ఎవరైనా చనిపోతే మన భాష వేరు, మన విశ్వాసులు ఎవరైనా చనిపోతే మనం మాట్లాడుకునే బైబుల్ భాష వేరు. బయట వారు చనిపోతే చనిపోయారంటారు, మరణించారంటారు. కానీ మనం మాట్లాడుకుంటే నిద్రించారు, నిద్ర, రెస్ట్లో ఉన్నారు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, నిద్రిస్తున్నారు అంటే ఒకరోజు తిరిగి లేస్తారు, నిద్రించారు అంటున్నాడంటే ఒకరోజు తిరిగి లేస్తారు. ఈ నిద్రించిన వారు తిరిగి లేస్తారంటే ఎవరు లేపుతారు? నువ్వు లేపుకో. ఎవరు లేపుతారు ఈ నిద్రపోయిన వారిని? నువ్వు కాదు, నేను కాదు, ఎవరు కాదు. ఎవరు లేపుతారు? ఈ నిద్రించిన వారిని లేపడానికే ఒకరోజు మేఘాల మీద ఒక ఆయన రాబోతున్నాడు. ఆయనే నువ్వు నమ్ముకున్న యేసయ్య. యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలంటే ఇల్లు ఇస్తాడు, వాకిలు ఇస్తాడని కాదు, ఇక మరణం లేని ఒక బతికిస్తాడు. అందుకే యేసు ప్రభు వారిని నమ్మాలి. సువార్తలు ఉన్న బ్యూటీ అంటే నమ్ముకో కాదు, నమ్ముకో అని చెప్పడం కాదు. సువార్తలు ఉన్న గంభీరత, సువార్తలు ఉన్న బ్యూటీ ఏంటంటే బైబిల్ చెప్తుంది ఆయన నమ్ముకుంటే మన పాపం వల్ల మనం పట్టి పీడిస్తున్న మరణం ఒకరోజు పూర్తిగా తీసివేయబడదు, ఒకరోజు పూర్తిగా కొట్టివేయబడుతుంది. ఎంతగా కొట్టివేయబడుతుంది అంటే ఆ రెండవ రాకడలో మృతులైన వారు తమ తమ వరుసల్లో తిరిగి లేస్తారు. మీకు డౌట్ రావచ్చు, నిజంగానే మనుషులు బతుకుతారంటారా? బతుకుతారనడానికి ఆధారం ఉందంటే ఆధారం ఉంది. ఈ మధ్యకాలంలో మేము బతికించేస్తామని ఈ సైన్స్ వార్తలు చెప్తుంది. ఎంతమంది విన్నారో? మళ్ళీ మనుషులను బతికిస్తాం. ఎప్పుడు బతికిస్తారంటే 2050, 2060లో బతికిస్తారట. అప్పటి వరకు మనం బతుకుంటామా? అప్పుడు బతికిస్తారట, మందు ఇచ్చి బతికించేస్తారట. అప్పుడు బతికేస్తారన్నారట. అప్పటి వరకు మనం బతుకుంటాం కదా. అందుకే నాలాంటి డౌట్ వచ్చినట్టు ఒక ప్రాజెక్ట్ పెట్టారట. ఇప్పుడు మీరు పాలసీ కట్టి మా పాలసీలో జాయిన్ అయిపోండి. మీరు చనిపోయిన తర్వాత మా టీం మెంబర్స్ వస్తారు, మీ శవాన్ని బాక్స్లో పెడతారు, పట్టుకుని వెళ్ళి మా జెనీవా ఏదైతే ఉందో మా ల్యాబ్లో మీ శవాలను పెడతారు. జాయిన్ అయిపోతున్నారు, యాక్టర్లు జాయిన్ అయిపోతున్నారు, డబ్బున్న వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు, ఆఫీసర్లు అందరూ జాయిన్ అయిపోతున్నారు. ఎందులోకి? పాలసీలోకి. ఎందుకు? మీరు ఎప్పుడో మందు కనిపెడతాంటున్నారు 2050లో 2060లో, ఈ లోపు చచ్చిపోతే మరి మా శవాన్ని జాగ్రత్తగా దాయండి. అప్పుడు మందు కనిపెట్టిన తర్వాత మా బాడీకి ఇలాగ ఎక్కిచ్చేస్తే మేము మళ్ళీ బతికేసి ఈ ఊరి మీద తిరిగేస్తామని డబ్బులు కట్టి జాయిన్ అయిపోతున్నారు. మనకు కూడా ఆశ ఉంది కదండి జాయిన్ అయిపోదామని. చాలా మంది జాయిన్ అయిపోయారు. ఈ డబ్బులు కట్టేస్తే జాయిన్ అయిపోతున్నారు, పెట్టేస్తారు. ఎప్పుడు చచ్చిపోతారు? ఎప్పటికప్పుడు చనిపోతాం, తీసుకెళ్లి బాక్స్లో పెడతాడు. ఆ డాక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, బతికించేస్తాను 2060లో అడుగుతున్న ఆధారం ఏంటండి? బతికించేస్తారు అని చెప్పారు, నమ్మేస్తాం, లక్షల కోట్ల రూపాయలు కట్టేస్తాం, తీసుకెళ్ళి మన బాడీని బాక్స్లో పెట్టేశారు. మీరు గమనించండి, ఒకరోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన డాక్టర్ గారు కూడా చచ్చిపోయారు. ఈ డాక్టర్ గారిని కూడా బాడీని తీసుకెళ్ళి బాక్స్లో పెట్టేస్తారు. ఆయన బాక్సు నా పక్కన ఉంటుంది, నా బాక్సు అక్కడే ఉంటుంది. ఇప్పుడు నేనే కదలు, ఆయన బాక్సు కదలదు. నన్ను లేపలేదు ఎట్రా, 2060 అయిపోయి 2070 ఇచ్చేస్తుంది, నన్ను లేప పెట్టని అడుగుతాడు, కదులుతాడా? ఆడి బాక్స్ నీ దగ్గర రాదు, నీ బాక్స్ ఆడి దగ్గరికి వెళ్తాడు, ఎవడో లేపడం. మొత్తం డబ్బులు తీసేసుకున్నారు. 2060 దాటింది, 2070 అయింది. ఇప్పుడు ఎవరు లేపుతారు? మనకి ప్రూఫ్ అంటే ఒక్క ఆధారం లేదు. ఆధారం ఎలా ఉండాలి చెప్పనా? ఏ డాక్టర్ అయితే నేను బతికిస్తానన్నాడో ముందు ఆ డాక్టర్ బతికి బట్టగట్టి అప్పుడు నీకు చెప్పినప్పుడు నువ్వు నమ్మాలి, ఇది నిజము, ఇదిగో నేను బతికాను గనక మీరు కూడా నమ్మండి అని చెప్పాలి. ఇప్పుడు డాక్టర్ బతకలేదు, యాక్టర్ బతకలేదు, కానీ మనందరం జాయిన్ అయిపోతాం. నేను ముగిస్తున్నాను. నేను బతికిస్తానన్నవాడు ఎవరైతున్నాడు ముందు ఆయన బతక. మన ప్రభువు మనం నమ్ముకున్నాం, మన ప్రభువుని మనం విశ్వసిస్తున్నాం, మన ప్రభువుని మనం వెంబడిస్తున్నాం. మన ప్రభు ఏమన్నాడు తెలుసా? నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి లేచు. ఇప్పుడు మనం మరణించినను తిరిగి లేస్తామని ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ ప్రభువే ఏమయ్యాడు చెప్పండి? మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడు చెప్పండి, మనకు ఆధారం ఏంటి చెప్పండి? మన ప్రభువే ఆధారం. జెనీవాలో ఉన్న ఆ హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ నేను బతికిస్తానంది. ఆ హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ బతికిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను నమ్మకంగా చెప్తున్నాను, బైబిల్ బట్టి చెప్తున్నాను, హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ బతికిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మిన జీసస్ క్రైస్ట్ ఒక రోజు వస్తాడు, నేను ఖచ్చితంగా బతికిస్తాడు. నమ్మే అంతే, బలముగా నమ్మే. ఆ నమ్మిన యేసుక్రీస్తుని బలముగా సృష్టించు. ఆధారం ఏంటి? ఎవిడెన్స్ ఏంటంటే చెప్పినోడే ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు.
డాక్టర్ లాగా స్టేట్మెంట్ ఇచ్చి వదిలేదు. ఆయనే ప్రథమ ఫలంగా లేచాడు. లేచిన వాడు ఎలుతూ ఒక మాట చెప్పాడు, ఎలా ఎలుతానో మళ్ళీ అలాగే వస్తున్నాను, వచ్చినప్పుడు తమ తమ వరుసల్లో మనుషులను బతికిస్తాను. ఆధారం ఏంటి అంటే, ముందు నేనే బతికన్నాను చూడన్నాడు. ఏ దేవుడు బతికాడు, ఏ దేవత బతికింది, ఏ బాబా బతికాడు, ఏ యొక్క దైవజనులను చెప్పుకుంటాను, ఎవరు బతికారు చెప్పండి? ఈ భూమి మీద ఏ విలవేల్పు, ఏ దైవం, ఏ విశ్వాసులు ఉన్న ఏ దైవం బతకలేదు. ఈ భూమి మీదకి శరీరుడిగా వచ్చి మరణించి తిరిగలేసి దేవుడిగా కనబడి నన్ను ఇంతకు నమ్మండి అని చెప్పిన ఒకే ఒక్క దేవుడు నువ్వు నమ్మిన యేసుక్రీస్తు. నమ్మే, ఈయన బలంగా నమ్మే. ఈ మరణం ఏదైతే మనల్ని పట్టి పీడిస్తుందో, ఈ మరణానికి సావు దెబ్బ కొట్టేవాడు ఒకే ఒక్కడు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. మరణాన్నే మరణం చేత తుంగలోకి దొక్కుతాడు, సావునే సావు దెబ్బ కొడతాడు, మరణించి తిరిగి లేచి చూపించాడు, ఎలుతెలుతూ మాటిచ్చాడు, నన్ను నమ్మిన వారిని నేను మళ్ళా బతికిస్తానని. ప్రూఫ్స్ ఏంటి ప్రభు అంటే, నేను భూమి మీద సంచరించినప్పుడు అదిగో ఆ కూతుర్ని బతికించాను, ఆ కుమారుని బతికించాను, లాజర్ని బతికించాను, చాలా మందిని బతికించాను, నేను కూడా బ్రతికి పరలోకానికి వెళ్ళాను, మళ్ళీ తిరిగి వస్తాను, నా యందు నిద్రించిన వారిని తిరిగి లేపుతాను. బతికితే బాగుండు కాదు, బతుకుతాం. ఎప్పుడు బతుకుతాం? రెండవ రాకల్లో మనం అందరం బతుకుతాం. రెండవ రాకల్లో తిరిగి లేస్తాం. వయసు అయిపోతుంది, ఇంటికలు మెరిసిపోతున్నాయి, ముఖం వాలిపోతుంది, ఇవన్నీ దేనికి సిమ్టమ్స్ చెప్పిన? చచ్చిపోతావు, త్వరలోనే చచ్చిపోతావు. చాలా మందికి తెల్లంటికలు వస్తుంటే తెగ బాధపడిపోతున్నారు. తెల్ల వెంట్రుకలు కట్ చేయకండి, అలా గోదరేజ్ ఆయిల్ కట్ చేయండి, ఇలా రాయండి, 4 రోజులు ఉంటుంది అన్నమాట. 4 రోజుల తర్వాత మళ్ళీ తెల్లటికి వచ్చేది. నీ ఎంటుకలు చేస్తున్నాయి, నీ దేహం చేస్తుంది, నువ్వు చేస్తున్నావు. ఈ చావు నీకు కనబడుతుందో లేదో? యేసుప్రభుని ఎందుకు నమ్మాలంటే, ఇప్పుడు చెప్పండి సువార్త, నీ సావు నీ కళ్ళ ముందు కనబడుతుంది సోదరా, కనబడుతుందా లేదో చూసుకో. నీ దేహం చేస్తుంది, నీ ఎంటుకలు చనిపోతున్నాయి, నీ కంటు చూపు చనిపోతుంది. ఒకప్పుడు అంత దూరం ఉన్న వాళ్ళు కనబడ్డారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కనబడట్లేదు. నీకేమవుతుంది? నువ్వు ఒక ప్రయాణం చేస్తున్నావు. ఆ ప్రయాణం ఏంటో తెలుసా? గోతికి దగ్గరగా అవుతుందో గుర్తుపెట్టుకో. ఏ దేవుడు నమ్మినా మళ్ళీ జీవితం ఉందో లేదో, చెప్పారో లేదో తర్వాత విషయం, కానీ ఒకే ఒక్క దేవుడు భూమి మీదకి వచ్చి మరణించి నా జీవితం ఉందని చెప్పిన ఒకే ఒక్క దేవుడు నువ్వు నమ్మిన యేసు ప్రభు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, వచ్చినప్పుడు ఒక మాట చెప్తాడట. ఏం జరగబోతుంది? మొదటి కొరింథీ పత్రిక చూడండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం నుండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం నుండి. ఇదిగో మీకు ఒక మర్మము నేను తెలుపుచున్నాను, మన అందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరము రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులైన వారు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైనది శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. క్షయమైన ఈ అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు అప్పుడు ఒక పాట పాడతామంట. ఈ ప్రపంచమంతా యేసుప్రభుని విశ్వసించిన వాళ్ళందరూ ఒక పాట పాడతారట. ఆ పాట ఏంటో తెలుసా? విజయమందు మరణమా మరణం మింగివేయబడును అని వ్రాయబడిన వాక్యం నెరవేరినట్లు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? చిన్నోళ్ళని తినేసో, పెద్దోళ్ళని తినేసో, వృద్ధులను తినేసో, డబ్బున్నవాడిని తినేసో, డబ్బు లేనివాడిని తినేసో, ఓ మరణమా ఇక నీ విజయం ఎక్కడా? ఇక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఆ రెండవ రాకడలో మరణాన్ని ఎక్కిరిస్తామంట. ఆ రోజు ఆ రెండవ రాకడలో మరణానికి ఎదురు నిలబడి మాట్లాడతామంట. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపానుకున్న బలము ధర్మశాస్త్రం. ఈ రెండు తీసిపాడేశాడు. పాపాన్ని తీసేశాడు, ధర్మశాస్త్రాన్ని మేకులకేసి కొట్టేశాడు. పాపంలో కొట్టుకుపోతున్న మనుషుల్ని విడిపించి ఆయన విశ్వాసమందు బలపరిచి ఒక మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. మరలా వస్తాను, తిరిగి లేపుతాను, మిమ్మల్ని అందరినీ సజీవంగా నిలబెడతాను. ఆ రోజు ఒక పాట పాడతాం. ఆ పాట ఏంటో తెలుసా? చావుకే ఎదురు నిలబడి పాట పాడతాం. ఇక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఈరోజు సావు అంటే భయం మనకి, ఆ రోజు సావు అంటే భయం ఉండదు. ఎంత భయం తెలుసా? మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు మన పిల్లలు ఎలా అంటారు? అమ్మా వెళ్తున్నానంటే, వెళ్తున్నానేట్రా, వెళ్ళొస్తున్నా నాన్న. ఎంత భయం మనకి. కానీ ఆ రోజు ఏంటి చెప్పినా, సావుకి ఎదురు నిలబడి సావుకి సవాల్ చేస్తామంట. ఇక మమ్మల్ని ఏమి చేయరు, ఎందుకంటే నీ బలము పాపము. మా ప్రభు మా పాపాన్నే తీసేశాడు. మా ప్రభు మా మీద ఉన్న మరణమైన నిన్ను తీసేశాడు. యేసుప్రభుని ఎందుకు నమ్మాలంటే, ఇల్లు ఇస్తాడనో, వాకులు ఇస్తాడనో, డబ్బు ఇస్తాడని కాదండి, ఒకరోజు నిత్య జీవం ఇస్తాడు. అందుకు నమ్మాలి. ఆ రోజు ఎలా ఉంటుంది? ఆ రోజు ఆ జీవితం ఎలా ఉంటుంది అంటే, ఇక ఆకలి ఉండదు, దప్పుకుండదు, సూర్యుడితో పని లేదు, అక్కడ ఏ విషయంలో అక్కడ ఏ ప్రమాదాలు ఉండవు, వ్యాధులు లేవు, బాధలు లేవు. ఆ జీవితం ఏమంటే దాని పేరు నిత్య జీవం. ఎల్లకాలం ఆనందిస్తుంటాం. ఎంత బాగుంటుంది? ఒక్క మాటలో చెప్పండి, ఆ జీవితం అంటే ఏదైనా వరంలో ఆదామవ్వల తప్పు చేయకముందు ఎంత బాగుండేదో అలాంటి జీవితం మళ్ళీ మనకు రాబోతుంది. అందుకు యేసుప్రభువుని నమ్మాలి. నమ్ముకో అని చెప్పడం కాదు, ఎందుకు నమ్ముకో అని చెప్పాలి.
ఏదైనా వనం లాంటి జీవితం మనకు వచ్చింది. ఇదిగో ఇంతకు నమ్ముకో, ఇక మరణించు. ఆకలి దప్పులు ఉండవు, కన్నీళ్ళు ఉండవు. ఆ ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడుగా, సూర్యుడు ఉండదు, ఎండ ఉండదు, గొర్రె పిల్లే నిత్యము మనతో నివాసం చేస్తాడు. సగం గొడవలు దేనివల్ల అండి? ఈ మధ్యప్రదేశ్ కోసమే కదా. అసలు దాని గొడవే ఉండదు. అక్కడ గుర్తుపెట్టు. ఆకలి కోసమే దొంగతనాలు చేస్తున్నారు, ఆకలి కోసమే ఉద్యోగాలు చేస్తున్నారు, ఆకలి కోసమే కష్టపడుతున్నారు. అసలు ఆకలే ఉండదు. ఆకలితో తినకపోతే చచ్చిపోతాం అనే భయం ఉండదు. ఆ రోజు నిత్యము జీవిస్తాం. ఎండతో ఉండదు. మన ఈ రోజుల్లో ఎండ ఎక్కువ తగిలితే చచ్చిపోతాం. అసలు ఎండే ఉండదు, వడగాలే ఉండదు. దేవుడే వెలుగై ఉంటాడు. గొర్రెపిల్ల మనకు తోడుగుంటారు. నిత్యము ఆనందిస్తూ ఉంటాం. మీరు ఒక్కసారి ఆ నిత్యత్వాన్ని ఊహించుకోండి. పరలోక సింహాసనం మీద తండ్రి ఉంటాడు. గొర్రెపిల్ల తండ్రి కుడిపార్శ్వాన యేసుప్రభు వారు ఉంటాడు. పరిశుద్ధుల సన్నిధి అంతా అలా ఉంటుంది. పౌలు ఉంటాడు, అబ్రహాం ఉంటాడు, ప్రవక్తలు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, దేవుని కొరకు అసూలు బాసిన అనేక మంది గొప్ప గొప్ప వారు ఉంటారు. ఆ కోటాను కోట్ల మంది గుంపులో యేసుప్రభు నమ్మితే నువ్వు కూడా ఉంటావు. ఏం జరుగుతుందండి నిత్యత్వంలో అంటే? ఒకే ఒక్క పాట పాడతారు. ఆ పాటలో ఎక్కువ లైన్స్ కూడా ఉండవు. ఒకే పదం రిపీటెడ్గా ఉంటుంది. ఆ పాటలో లైన్స్ ఇదే: పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవుని కొనియాడబడతాడు. కోటాను కోట్ల దేవదూతలు, పరిశుద్ధులు అందరూ ఉంటారు. ఆ నిత్యమైన లోకాన్ని చూడడానికి ఈ రెండు నేత్రాలు సరిపోవు. ఆనందం, ఆనందం. క్రైస్తవంలో ఒక పాట ఉంది, ఎంతమంది గుర్తుందో? క్రైస్తవంలో ఆ పాట చదువుతున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ప్రభువా, నిష్కలంక పరిశుద్ధులలో పేదన్ని నేను. ఆ పరిశుద్ధుల్లో ఏమాత్రం ఉండడానికి నాకు అర్హత లేదు. ఆ రోజు మనకు అనిపిస్తుందట, అంతమంది పరిశుద్ధుల్లో మన ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పిన? మనం ఏమీ చేయలేదు, ఏదో చిన్నగా ఆయన నమ్ముకున్నందుకు తీసుకెళ్ళి మనల్ని అక్కడ పెడతాడు. ఆ రోజు మన ఫీలింగ్ ఇలాంటి ప్రవక్తులు, అబ్రహాము లాంటి వారి మధ్య నన్ను పెట్టావు. ఎంత పరిశుద్ధుల్లో, నిష్కలంక పరిశుద్ధుల్లో పేదోడు నేను. ఈ పేదోడిని కూడా ప్రేమించి ఈ గుంపులో పెట్టావా అనిపిస్తావా? ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎప్పుడైనా మీకు అనిపించిందో లేదో? పరలోకం వెళ్ళాలంటే మనకు లాస్ట్ సీన్ ఎలా అనిపిస్తుంది? మీకు అనిపిస్తలేదుగా? నాకు అనిపిస్తుంది అండి. ఇక అందరికీ గేటు తీస్తారు, ప్రవక్తలు అందరూ వెళ్ళిపోతారు. లాస్ట్లో ఒక పేదోడు ఉంటాడు, ఆ నువ్వు నేనే. ఆ పైనుంచి కిందకి చూస్తాం, దేవదూత మన ఎంక చూస్తుంది అనుకోండి, ఊహించుకోండి. ఆ పాట అర్థం అదే. ఆ పైనుంచి కిందకి చూస్తే పిక్క మొహం వేసుకుని చూస్తాం, ప్లీజ్ గేట్ వేసేయకండి అని. దూత మన వైపు చూస్తుంది, దేవుని వైపు చూస్తుంది. అర్థం అవడానికి, ఆ పాట అర్థం అవడానికి మాత్రం చెప్తున్నాను. బైబిల్ ఎక్కడ ఉందని అడగండి. దేవుడు ఆ అబ్బాయిని లోపల పంపించండి అంటే ఆ రోజు మనకు అనిపిస్తుంది, ఆ గేట్ లోపల పడిపోతే చాలా అనిపిస్తుంది అండి. ఆ గేట్ లోపలికి వెళ్ళిపోయేటప్పుడు వచ్చే పాటని చెప్పిన, ఈ నిష్కలంక పరిశుద్ధుల్లో ఆ చిట్ట చివరి పేదోడిని నేనే. ఆ చిట్ట చివరి పేదోడిని నేనే. ఇంకేం కావాలి? ప్రవక్తలందరి మధ్య, అపోస్తులందరి మధ్య, హతసాక్షులందరి మధ్య తండ్రి అక్కడ ఉంటే ఒక్క పాట పాడుకుంటే ఆ జీవితం ఎంత బాగుంటుంది చెప్పు. ఇంతకు నమ్ముకో యేసుక్రీస్తు. ఒక మాట చెప్తున్నానండి, ఇల్లు కోసం నమ్ముకుంటే ఇల్లు ఉంటుంది, నువ్వు ఉండవు ఒక రోజు. ఆస్తుల కోసం నమ్ముకుంటే ఆస్తులు ఉంటాయి, నువ్వు ఉండవు, గుర్తుపెట్టుకో. పొలాల కోసం నమ్ముకుంటే పొలాలు ఎక్కడే ఉంటాయి, నువ్వు ఉండవు, గుర్తుపెట్టుకో. నిత్యము నువ్వు ఉండాలి, నిత్యము నువ్వు బతకాలంటే గుర్తుపెట్టుకో, యేసుప్రభు నిత్యత్వం కోసం నమ్ముకో. ఎందుకు నమ్ముకుంటున్నావు పెద్దమ్మా? ఎందుకు నమ్ముకుంటున్నావు పెద్ద ఆయన అంటే, మీ దగ్గర ఒక గుడ్డిగా ఒక సమాధానం ఉండాలి: నేను మరణించినను, తిరిగి లేస్తాను. ఆ బిడ్డలు ఇద్దరు పేదలుగా మిగిలిపోయినప్పుడు, అయ్యో ఒక్కరు బతికినా బాగుండంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక్కరు బతికితే కాదు, ఆ రోజు ఆ పెద్దోళ్ళు ఇద్దరు బతుకుతారు. మన ఇంట్లో ఎవరెవరో ప్రియులు చనిపోయారు ప్రభునందు, వాళ్ళందరూ బతుకుతారు. ఎందుకంటే మన ప్రభు ముందుగా బతికాడు. బతికిన వారందరికీ మాటించాడు, నేను ఎలా వచ్చానో అలాగే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను. క్రైస్తవం అంటే ఏంటో తెలుసా? ఏదో భూమి మీద జరుగుతుందని నమ్మడం కాదండి. ఈ భూమి ఆవల మరో జీవితం మనకు రెడీగా ఉందని నమ్మడమే క్రైస్తవ విశ్వాసం. ఇదే సువార్త ప్రకటించవలసిన భారం మన మీద. సువార్తలు ఇది చెప్పాలండి. సువార్తలో దీని కొరకే మాట్లాడాలి. సిలువల గురించి మాట్లాడాలి. ఎందుకు సిలువ ఇవ్వబడ్డాడో చెప్పాలి. ఆయన ఎందుకు తిరిగి లేచాడో చెప్పాలి. ఆయన ఎందుకు రాబోతున్నాడో చెప్పాలి. వచ్చిన తర్వాత ఈ మనుషులకి ఏం చేయబోతున్నాడో చెప్పాలి. ఆయన మనుషులను తీసుకెళ్లడానికి ఒక రోజు సిద్ధం చేసి ఉంచాడని చెప్పాలి. ఇదే సువార్త. సిలువను గూర్చి మాట్లాడాలి, మరణాన్ని గూర్చి మాట్లాడాలి, పునరుద్ధానాన్ని గూర్చి మాట్లాడాలి, మనుషులందరూ తిరిగి లేస్తారని మాట్లాడాలి. అందుకే ఏ సభ ముగిస్తున్నా ఆ చిట్ట చివరి రోజు ఆ సభలో మాట్లాడుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రభువు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం మాట్లాడుకోవాలి. అందుకే ఈ చిట్ట చివరి రోజు మనం మాట్లాడుకుని మన మైండ్లో జ్ఞాపకం పెట్టుకుని పోవాల్సిందే, ఒకరోజు మన ప్రభు వస్తాడు, మనం తిరిగి లేపుతాడు. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే ఊహలకు అందదు. ప్రభు వచ్చు ఎలా ఉన్నాడో చెప్పండి, మనం అలా ఉంటాం. ప్రభు ఎలా ఉన్నాడు? ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత
కొన్నిసార్లు తోటమాలిలా కనబడ్డాడు. ముయ్యబడిన తలుపులు ముయ్యబడి ఉండగానే లోపలికి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మేఘాల మీద వెళ్ళిపోయాడు, మళ్ళీ కిందకి దిగాడు. ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది? ఆ జీవితం అంత విచిత్రంగా ఉంది ఏంటంటే, కనబడుతున్నాడు, కనబడకుండా మాయమవుతున్నాడు. ఆ రోజు మన జీవితం కూడా అలా ఉంటుంది. ప్రభు ఎలా ఉన్నాడో అచ్చు మనం అలా ఉంటాం, కనబడతాం, కనబడకుండా అదృశ్యం అవుతాం. ఆ లైఫ్ ఏంటంటే ఇది ఈ జీవితానికి సంబంధించింది కాదు, అదొక విచిత్రమైన జీవితం. ప్రభు ఎలా ఉన్నాడో మనం అలా ఉండబోతున్నాం. చూస్తుండగా విశ్వంలోకి వెళ్ళిపోతాం, చూస్తుండగా పరలోకానికి సంతరించుకుంటాం, లోకాలు మారిపోతాం. ఆ జీవితం విచిత్రమైన జీవితం, దాని పేరు మహిమా జీవితం. యేసుప్రభుని అందుకే నమ్ముకోండి. అందుకే పౌలు అంటాడు, ఈ జీవితకాలం మట్టుకు యేసుప్రభుని నమ్మొద్దు, మరి రాబోతున్న ఒక జీవితం ఉంది, ఆ జీవితం కొరకు నమ్మండి. ఇక్కడ ఈ మట్టి లోకంలో నిత్య జీవపు ఊపిరిని పీల్చండి. ప్రభు వస్తాడు, మనల్ని అందరినీ తిరిగి లేపుతాడు. మరణం దగ్గర పడిన వారు ఎవరైనా ఉంటే బాధపడకండి, మీ ప్రభు త్వరలోనే మిమ్మల్ని దర్శించబోతున్నారు. ఎప్పుడు బతుకుతామంటే ప్రస్తుతానికి రెస్ట్లోకి వెళ్తారు, ప్రభు వస్తాడు, ఒకరోజు మనల్ని నిద్రించిన వారిని తిరిగి లేపుతాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.